తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాల నియోజకవర్గంకు చెందిన జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందనే వార్తలు ఊపందుకున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తరపున ఆయన ప్రచారం నిర్వహించడంపై టీపీసీసీ నాయకత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిపిన అభ్యర్థులను కాదని రెబల్స్ కు మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించడంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇది పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందకొస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున పార్టీ కోసం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక నేటితో ప్రచారానికి తెరపడనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు బీఫామ్స్ ఇచ్చారని జీవన్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ నాయకత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తన అనుచరులకు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి తన అనుచరులను బరిలో నిలిపిన జీవన్ రెడ్డి వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి అటు సంజయ్ మధ్య నెలకొన్న వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని హైకమాండ్ భావిస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో 50 వార్డులుంటే ఇందులో 30 స్థానాలు ఎమ్మెల్యే సంజయ్కి, మిగిలిన 20 జీవన్ రెడ్డికి వర్గానికి ఇచ్చారు. దీంతో జీవన్ రెడ్డి సీఎం రేవంత్ పై అగ్గి మీద గుకిలమయ్యారు. తన ముఖ్య అనుచరులున్న చోట కూడా బీఫామ్ ఇవ్వలేదని పార్టీ తీరుపై సీరియస్ అయ్యారు. తర్వాత జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సంజయ్ 30 సీట్లకే పరిమితమై అక్కడి వరకే ప్రచారం చేసుకుంటున్నారు. జీవన్ రెడ్డి మాత్రం తనకిచ్చిన 20 స్థానాలతో పాటు మిగతా చోట్ల ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న తన అనుచరుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా దొంగలు పడి హస్తం గుర్తును ఎత్తుకుపోయారంటూ గలమెత్తుతున్నారు. జీవన్ రెడ్డి అసమ్మతితో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం గర్రుగా ఉందట. ఇలా పార్టీ లైన్కు విరుద్ధంగా నడుచుకుంటున్న జీవన్ రెడ్డి తీరును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోయేది లేదని రాష్ట్ర నాయకత్వం సంకేతాలిస్తోందట. త్వరలో ఆయనను సస్పెండ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎలాంటి డెసిషన్ తీసుకోనుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన